హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చేపల ఫ్రై ఇంకా చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. దీనికోసం నేనైతే ఒక 2 కేజీల చేపల్ని తీసుకున్నానండి. అవి కట్ చేస్తే కేజీన్నర వచ్చేసాయి. ఇంకా వీటినైతే ముందు నిమ్మరసం ఇంకా సాల్ట్ వేసుకొని బాగా పట్టించేసి తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అయితే నీచు వాసన రాకుండా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి తర్వాత ఇలా వాష్ చేసుకోవాలండి. నాకైతే ఈ చేపలు కట్ చేయడం అవి రావండి, అందుకే బయటే క్లీన్ చేయించుతా. వాళ్ళంతా బాగా నీట్గా చేయరు కదా, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు అయితే ఇలా వాష్ చేసుకుంటానండి. వాటర్ అంతా వైట్ కలర్ వచ్చేంత వరకు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. తర్వాత వీటిని కలపడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో వేసుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 3-4 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్లయితే మీరు వేసుకోండి. నేనైతే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేస్తాను, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేయండి. ముక్కలకు అంతటికి పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు బాగా కలిసినట్లు అనిపించకపోతే కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని ఇలా నీట్గా పట్టించండి. ఇలా ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీది. ఇలా ప్రతి ఒక్క పీస్కి కూడా ఇలా నేనైతే నీట్గా పట్టించేసాను. ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫస్ట్ అయితే కొంచెం చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇలా చింతపండుని కూడా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఓన్లీ ఈ మసాలాతో కూడా కర్రీ చేసినా చాలా బాగుంటుంది, కానీ మేము కొంచెం గరం మసాలాలు అలా యూజ్ చేస్తాము. వీటిని సిమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే ఏమంటే బ్లాక్ అయిపోతుంది, మసాలాలు చేదుగా వస్తాయి. ఇలా మసాలాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఇలా దంచుతున్నానండి. నేనైతే మ్యాక్సిమం చిన్న రోల్ ఉంది కదా దాంట్లోనే యూజ్ చేస్తూ ఉంటాను, కొంచెం అల్లం దంచుకోవడానికి. ఇంకా ఇలా స్పెషల్ మసాలాలు చేసినప్పుడు పెద్దగా మిక్సీ అయితే యూజ్ చేయనండి. ఇంకా ఇలా వీటిని అయితే మంచిగా బాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీనిలో అంత మెత్తగా రాదులే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన మసాలాని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నేను అంతగా పులుసు ఎక్కువగా పెట్టనండి, మా వాళ్ళకి బాగా ఫ్రై అంటేనే ఇష్టము, అందుకే కొంచెం వరకే సూప్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇవైతే 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి. ఈ చేపల పులుసులో ఆనియన్స్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండింటిని కలిపి ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా తాలింపులో కూడా పసుపు వేస్తేనే బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తాలింపులో కూడా అల్లం వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా ఇలా ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ చేపల పులుసులో కొంచెం టమాటో వేయడం వల్ల పులుసు అనేది చిక్కగా వస్తుందండి, ఇంకా పులుపుగా లేకుండా చాలా బాగుంటుందండి. టమాటోలని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి, కానీ నాకు ఇలా కట్ చేసి వేస్తేనే టేస్ట్ అయితే నచ్చుతుందండి. ఇంకా దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి. పులుసు కర్రీ కదా అండి, కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. ఇంకా ఇలా కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే తీసుకొని కొంచెం వరకు మాత్రమే సూప్ చేస్తున్నానండి నేను, అందుకే తక్కువగా వేసుకొని మిగతావైతే ఫ్రై చేస్తాను. మా పిల్లలైతే ఎక్కువగా సూప్ తినరండి, ఇంకా మా వారికి కూడా పెద్దగా నచ్చదు. నేను మాత్రమే ఇంట్లో సూప్ తింటానండి, అందుకే కొంచెం ఇది తక్కువగానే చేస్తున్నాను. ఇలా తాలింపులో వేయగానే గరిటె అయితే వాడొచ్చండి, చేప అయితే ఏమి విరగదు. కొంచెం ఉడికిన తర్వాతనే చూసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే ఎలా కలిపినా ఏం కాదు. తర్వాత దీనిలో అయితే కొంచెం చింతపండు రసం వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని
ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. చేప పులుసు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఇలా మంచిగా మూత పెట్టేసి మధ్య మధ్యలో చిన్నగా ఇలా కదుపుతూ చేసుకోండి. కొంతమంది అయితే గిన్నెని ఊపుతూ చేస్తారు. నాకు అలా పెద్దగా తెలియదండి. ఇలా చేస్తాను, అయినా కూడా చేప అయితే ఎక్కడ విరగదండి. ఇంకా ఇలా చిన్నగా సైడ్ నుంచి కలుపుతూ చేసేసాను పులుసు అంతా అయితే. ఇప్పుడైతే మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక పావు చెంచా వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇలా నిదానంగా అయితే కలిపేసుకున్నానండి. ఇలా మసాలాలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల పాటు అలా ఉడికించేసి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి కర్రీని అయితే ఆఫ్ చేసేసాను. ఇలా సింపుల్గా అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి చేపల ఫ్రై. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, దానిలో కొంచెం మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నది కలిపేసుకొని ఫ్రై చేసుకోవడమే. దీనికోసం అయితే నేను ఇనప పెంకనే యూజ్ చేస్తానండి. ఇలానైతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నాన్ స్టిక్ పెద్దగా వాడకూడదు కూడా అన్నిటికీ. ఇంకా ఇలా దీనిలో సరిపడేంత ఆయిల్ వేసుకొని ఇలా ఒక 4 పీసెస్ మాత్రమే పట్టాయండి. చేప ముక్కల్ని ఇరుకుగా వేయకూడదండి, ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పుతూ కాల్చుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయితే మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి, అప్పుడే చేపలు అయితే బాగా ఫ్రై అవుతాయండి. ఇంకా ఇలా వీటిని అన్నిటిని తిప్పేసుకొని పైన అలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేయాలండి. అప్పుడే లోపలంతా కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వీటిని అన్నిటిని మళ్ళీ ఒక సైడ్ తిప్పుతూ అలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. ఇలా చేయడం వల్ల అయితే చేప ముక్క లోపలంతా బాగా ఫ్రై అవుతుందండి. ఇంకా మసాలాలు కూడా బాగా పడతాయి. అందుకే ఇలా ఫ్రై చేస్తాను నేను. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.